రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముస్లిం సోదరులతో పాటు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఉపవాసం అనంతరం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే శంకర్ పండ్లు తినిపించి దీక్ష విరమింపజేశారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన పండుగ రంజాన్ అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. 30 రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉండి అల్లాను ప్రార్థించే ముస్లిం సోదరులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అల్లా దయ ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా గొప్ప పండుగ ఉందంటే అది రంజాన్, బక్రీద్. ఈ యొక్క రంజాను అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతోని, నియమ నిబంధనలతోని ఉపవాసాలు ఉంటూ ఇలా ఈ మాసంలో అద్భుతభావం సిక్లోని ఈ యొక్క ఉపవాసాలు జరుపుతూ ఉంటారు. కాబట్టి పవిత్రమైన మాసం. ముస్లిం సోదరులందరూ కూడా ఈ భారతదేశంలో కూడా కలిసిమెలిసి ఉండడానికి, మత సామరస్యానికి ప్రాతిపాదికంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న విధంగా కూడా ఇలా మతాలకు అతీతంగా కూడా ఇది పవిత్రమైన మాసం. మేమందరం కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ ఉపవాసాల సందర్భంగా మా ముస్లిం సోదరులకు అందరూ కూడా ఈ ఉపవాస దీక్షను అన్ని విరమించడానికి పండ్లు, అన్ని భోజనాలు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారికంగా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి ఈ యొక్క ముస్లిం సోదరులకు అందరికీ ఈ యొక్క ఉపవాసం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది, అధికారికంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓలు కానీ అధికారికంగా జరుగుతుంది కాబట్టి అందరం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు అల్లా అందరినీ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరి కుటుంబాలకు అందరినీ కూడా అల్లా చక్కగా చూడాలి, దీవించాలి. ఈ ప్రభుత్వాలు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి ఇలా రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఇది సెక్యులర్ కంట్రీ. దీంట్లో ఏ ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. నేను కూడా అండగా నిలబడతాం. ఇవాళ బాయిగా మనం అందరం కలిసి జీవించవలసిన బాధ్యత